ఆంధ్రాలో నిన్న రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి నిన్న మనం అనుకున్నాం కదా, నిన్ననే కొన్ని విశ్లేషణలు చేసుకున్నాం కదా, తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరుతున్నారు, బీజేపీ జనసేన కూడా ఉంది కదా, ఆ పార్టీలో ఎందుకు చేరుతలేరంటే రాజ్యసభ సభ్యులు, కొందరు ఎమ్మెల్సీలు, కొంతమంది మాజీ నాయకులు అన్ని పార్టీలను పంచుకున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ప్లస్ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోనో ఇంకో పార్టీలోనో చేరదామని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిరు. ఒప్పుకోవాలి ఈ విషయంలో. అది ఎవరు చేసినా సరే, కేశవరావు తెలంగాణలో చేసినా సరే, ఆ తర్వాత జరిగిన రాజకీయాలు వేరే అంశం, అది రాజకీయంగా ఉంటుంది. కానీ ఆంధ్రాలో కూడా వైసీపీకి నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరేటువంటి వాళ్ళందరూ కూడా తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయడం అనేటువంటిది మంచి పరిణామము. రాజకీయంగా ఎవరు పార్టీ మారినా సరే ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి పదవులను కూడా రాజీనామా చేసి వస్తే మంచిదే. నిజానికి అధికారం కోల్పోగానే పార్టీలు మారడమే తప్పు. అధికారం కొంటే ఏ సిద్ధాంతం లేనటువంటి వ్యక్తులు వీళ్ళు. అవసరం కోసం అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండేటువంటి నాయకులుగానే మిగిలిపోతారు. కొన్ని కేసులు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేకతతోటి కొన్ని మాత్రమే ఉంటాయి పార్టీలు మారేటువంటివి. కానీ అధికారం వీళ్ళదుంటే వీళ్ళ చోట, వాళ్ళదుంటే వాళ్ళ చోట, ఎట్లా మాకు ఆడికి పోయినా ఏదో ఒక పదవి వస్తుంది, ఇక్కడున్న ఏదో ఒక పదవి వస్తుంది కాబట్టి ఎండ్లకైనా పోయేటువంటి నాయకులు ఉంటే ఉండవచ్చు. కానీ ఈ ఒక్క అంశము మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు ఇద్దరు కూడా రాజీనామా చేయడం అనేటువంటిది మంచి పరిణామం. రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే మాత్రం రాజీనామా చేయడాన్ని స్వాగతించాల్సిందే. అయితే వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. జగనే తన ఎంపీలందరినీ కూడా ఇటు ఎన్డీఏకు పంపిస్తున్నారని, ఆయన తెలుగుదేశంలో కాకుండా మీరంతా బీజేపీలోకి వెళ్ళండి అనేటువంటి ఒక మాట చెప్తున్నారనేటువంటిది. వాళ్ళంతా బీజేపీలోకి వెళ్తారా, టీడీపీలోకి వెళ్తారా, జనసేనకి వెళ్తారా, ఎటు వెళ్తారో చూడాలి. వాళ్ళు చేరినటువంటి పార్టీని బట్టి ఒకటి ఉంటుంది. నిజంగా వీళ్ళందరూ కూడా అందరూ టీడీపీలోకి వెళ్తారా లేదా బీజేపీలోకి వెళ్తారా? రాజ్యసభ ఇప్పుడు బీజేపీకి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీకి 8 ఉన్నారు, జనసేనకు 21 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి జనసేనకు ఒక రాజ్యసభ, బీజేపీకి ఒక రాజ్యసభ, తెలుగుదేశం మిగిలినవి తీసుకుంటారా లేదా వాళ్ళకు రాజ్యసభ కేటాయిస్తారా, కేటాయించరా? రేపు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీకి జనసేనకు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తారా, ఇవ్వరా? నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు సమానంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తారా లేదా అనేటువంటిది కూడా చర్చ జరుగుతున్నది. ఇవన్నీ వీళ్ళందరూ రాజీనామా చేయడంతో ఖాళీలుగా ఉండేటువంటి, అసలు జగన్ తోటి ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు, వెళ్ళిపోయేటువంటి వాళ్ళందరూ కూడా జగన్ కనుసన్నల మేరకే, అవసరాల మేరకే, అక్కడ ఉండేటువంటి అవసరం ఆర్థికంగా ఉండేటువంటి పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కలగకుండా ఎవరు మిగులుతారు, ఎవరు పోతారు అనేటువంటి అంశం కొద్ది రోజుల్లోనే తేలేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. కానీ ఆంధ్రాలో వచ్చేటువంటి నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభలు, ఎమ్మెల్సీలు పొత్తులో భాగంగా బీజేపీకి జనసేనకు కూడా తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుందా లేదా? నామినేటెడ్ పోస్టులను కూడా ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కేటాయిస్తుందా లేదా? లేదంటే తెలివిగా ఏం చేస్తారంటే ఈ పార్టీ వాళ్ళనే ఆ పార్టీకి పంపించి కూడా అందులో నుంచి ఎంపిక చేస్తారు మళ్ళీ ఈ వాళ్ళనే. ఇవి తెలివిగా జరిగేటువంటి. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇవి రోజునటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్